హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను శ్రవంతి ఇద్దరం కలిసి చేస్తున్న రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా విత్ మ్యాక్రోన్స్ అనమాట. చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పాస్తాని ఉడికించుకోవడానికి వాటర్ని వేడి చేసుకోవాలన్నమాట. పాస్తా బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 10 minutes. వాటర్ కొద్దిగా బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ మరిగేలోపు పాలను మరిగించుకుందాం. వైట్ సాస్ పాస్తాకి మెయిన్ ఇంగ్రీడియంటే పాలు కాబట్టి పచ్చిపాలు అలానే వేయకుండా ముందుగానే కాచుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో పాస్తాని యాడ్ చేసుకోవాలి. ఈ వైట్ సాస్ పాస్తా కాంటినెంటల్ డిష్ అనమాట. దాన్ని స్పెగటీతో కూడా ట్రై చేస్తారు. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. పాస్తా ఎక్కువ ఉడికిందంటే తినడానికి అస్సలు బాగోదు. సో మనం వేసిన పాస్తా కంటే ఒక డబుల్ సైజ్ వచ్చిందంటే తీసేయచ్చు అనమాట. పాస్తా బాగా కుక్ అయినట్టు. పాస్తాని వేడిగా ఉన్నప్పుడే ఒకదానికొకటి అతుక్కోకుండా చల్లార్చాలి. చల్లారిందంటే మాత్రం ఒకదానికొకటి అతుక్కుంటుంది. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో బటర్ యాడ్ చేసుకోవాలి. నేను గార్లిక్ బటర్ యూస్ చేశాను. గార్లిక్ బటర్ లేని వాళ్ళు ఉట్టి బటర్ వేసుకొని గార్లిక్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. గార్లిక్ పీసెస్ చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. గార్లిక్ బటర్ కరిగిన తర్వాత పాస్తా యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ఆరగానో, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మధ్యలో మా పెద్దోడు మా చిన్నోడు నాకు అందిస్తూ ఉన్నారనమాట. మీ దగ్గర ఏమైనా వెజీస్ ఉంటే వెజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ క్విక్గా పాస్తా తినాలని ఉంది, కానీ సేమ్ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో కావాలి అని అంటే ఇది ట్రై చేసేయండి. పాస్తాని పెప్పర్ పౌడర్తో, ఆర్గానోతో, చిల్లీ ఫ్లేక్స్తో ఇలా టాస్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు అదే బాండీలో 2 tablespoons గార్లిక్ బటర్ యాడ్ చేసుకొని 2 tablespoons మైదా యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మైదా విత్ గార్లిక్ బటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఎక్కడా కూడా కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ముందుగానే పాలు ఎందుకు మరగబెట్టి పక్కన పెట్టాను అంటే ఇలాగా మైదాతో కలిసినప్పుడు కానీ పాలు విరిగిపోతాయని చెప్పి ముందుగానే కాచుకున్నామంటే పాలు విరగవు. ఇలా పాలు బాగా మరుగుతున్నప్పుడు ఆ థిక్ అండ్ క్రీమీ టెక్స్చర్ కోసం మనం చీజ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ వైట్ సాస్ పాస్తాలో చీజ్ ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ అయితే అద్దరిపోతుందన్నమాట. తర్వాత 1/2 స్పూన్ ఆర్గానో, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ 1/2 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇవే స్పైసెస్ని మనం పాస్తాని టాస్ చేసుకునేటప్పుడు కూడా వాడామన్నమాట. టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. పాలని సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. అప్పుడే మనకి థిక్ అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఈ క్రీమీ టెక్స్చర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగానే టాస్ చేసి పెట్టుకున్న పాస్తాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఇంత బాగున్నప్పుడు మరి మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఎక్స్ట్రా చీజీ కావాలి అనుకుంటే కొద్దిగా దించబోయే ముందు చీజ్ స్లైస్ని కొద్దిగా బటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలి. వావ్, చూస్తేనే ఎంత బాగుందో కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో స్పిరల్ పాస్తాతో కూడా వైట్ సాస్ పాస్తా చేశాను. అండ్ ఇది మ్యాక్రోన్స్తో చేస్తున్నాను. థిక్ అండ్ క్రీమీ వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. లెట్స్ సర్వ్ ఇట్. చాలా చాలా బాగుంది. పాస్తాని వేడిగా తింటేనే టేస్ట్ తెలుస్తుంది. చల్లారిపోయాక తిన్నామంటే అస్సలు బాగోదు. ఏదైనా కాంటినెంటల్ డిష్ వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది. వైట్ సాస్ పాస్తా రెడీ. టేస్ట్ చేద్దామా?
తింటుంటే ఆ చీజీ ఫ్లేవర్ తెలుస్తూ ఎంత బాగుందో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.